హర్ హర్ మహాదేవ శంభో శంకర. కైలాస యాత్రలో భాగంగా ఈరోజు కాఠ్మాండ్లో ఉన్నటువంటి పశుపతినాథ్ ఆలయంలో ఉన్నాము. అయితే ఇక్కడ స్వామివారు పశుపతినాథిగా ఇక్కడ కొలువుదీరున్నారు. అమ్మవారు గుహ్యేశ్వరీదేవిగా అమ్మవారు ఇక్కడ కొలువుదీరున్నారు. అయితే ఈ పశుపతినాథ్ యొక్క ఆలయ విశిష్టత గురించి మనం చెప్పాలి అంటే, ఒకనాడు కైలాసంలోని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఉంటుండగా అమ్మవారికి ఈ భూలోకం చూడాలనేటటువంటి కోరిక పుట్టి స్వామివారు అమ్మవారు ఇద్దరూ కలిపి ఈ యొక్క బాగమతి నదీ తీరంలోని ఈ హిమాలయాలకు దగ్గరలో ఉన్నటువంటి బాగమతి నదీ తీరంలోకి వచ్చి ఈ అడవిలో స్వామివారు విహారం చేస్తుండగా ఆ విహారం చేస్తుంటుంటే ఈ అటవీ అందాలన్నీ కూడా స్వామివారికి ఎంతగానో నచ్చి నేను ఇక్కడ ఉండిపోతాను అని చెప్పి స్వామి ఇక్కడ పార్వతితో చెప్పి ఇక్కడ ఉండిపోయారు. అది ఏ విధంగా అంటే ఒక మురుగ రూపంలో అంటే లేడి రూపంలో ఉండిపోయారు స్వామివారు. అందుగురించి ఆయన పశుపతినాథ్ అయ్యారు. అయితే స్వామివారి కనపడపోయే సమయానికి విష్ణుమూర్తి, బ్రహ్మదేవులు, సమస్త దేవతలు కూడా స్వామివారిని వెతకడం మొదలుపెట్టి ఈ యొక్క భూలోకానికి వచ్చి ఈ బాగమతి నదీ తీరంలోని సహజసిద్ధమైనటువంటి అటవీ అందాల్లోని ఆయన సంచరిస్తూ స్వామివారు ఒక లేడి రూపంలో ఉన్నారనేటటువంటి విషయాన్ని గ్రహించినటువంటి విష్ణుమూర్తి ఆ స్వామివారి యొక్క ఆ లేడి కొమ్ములను పట్టుకొని పెనుగులాట జరిగింది విష్ణుమూర్తికి అలాగే శివయ్యకిను. ఆ శివుడు పెనుగులాటలోని తన కొమ్ము ఆ లేడి రూపంలో ఉన్నటువంటి కొమ్ము 4 కొమ్ములుగా విరిగిపోయింది. ఆ 4 కొమ్ములు ఇరిగిపోయినటువంటి ఏవైతే ఉన్నాయో అవి 4 ముఖాలుగాను, 5వది లింగ రూపంలోనే స్వామివారు ఇక్కడ కొలువుదీరున్నారు. ఆయనే పశుపతినాథ్. పశుపతి అంటే ప్రతి జీవిలోని కూడా స్వామివారు కొలువున్నారు. అందుగురించి పశుపతినాథ్ ఆలయంగా ఇక్కడ కొలువుదీరింది. అదేవిధంగా మనం చెప్పాలి అంటే ఈ పశుపతినాథ్ గురించి 4 వేదాలు, సామవేదం, యజుర్వేదం, ఋగ్వేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాలు స్వామివారు 4 ముఖాలైతే 5వ ముఖంగా ఆది ప్రణవనాథం చెప్తారన్నమాట, ఓంకారం. ఈ 5 కూడా స్వామివారి యొక్క పంచముఖాలు మాట. ఇవే బ్రహ్మస్వరూపాలు. ఇవే సద్యోజాత, తత్పురుష, వామదేవ, అఘోర, ఈశాన, ఇలాగా ఈ 5 ముఖాలని కూడా ఈ బ్రహ్మస్వరూపంగా చెప్పబడేటటువంటి 5 ముఖాలు కలిగినటువంటి స్వామి పశుపతినాథ ఆలయంగా ఈ కాఠ్మాండ్లో నేపాల్లో కొలువుదీరుంది. అందరూ కూడా ఈ యొక్క వీడియోని చూసి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని, కనీసం లోపలికి వెళ్ళి వీడియో తీసేటటువంటి అవకాశం కుదరలేదు కాబట్టి ఈ స్వామి శిఖరాన్ని దర్శనం చేసుకొని ఆ స్వామి యొక్క ధన్యతను పొంది అనుగ్రహాన్ని పొందాలనేటువంటి కోరికతో ఈ వీడియో చేస్తున్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.